హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఇది వచ్చేసరికి ఏంటంటే వైజాగ్లోని ఆర్టీసీ కాంప్లెక్స్కి దగ్గరలో అయితే జైల్ రోడ్ అయితే ఉంటుందండి. ఆ జైల్ రోడ్ దగ్గర నైట్ స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎంతమంది విజిట్ చేశారంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ దొరకనిదంటూ ఉండదు. ఫుడ్ అన్ని రకాలుగా అయితే దొరుకుతుంది. మంచి మంచి ఫుడ్ ఎంజాయ్ చేద్దాము, అన్ని రకాలది ఒకే ప్లేస్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మంచి ప్లేస్ ఇది. నేనైతే పిల్లలు తీసుకొని ఈ స్ట్రీట్ ఫుడ్కి అయితే వచ్చేసాను. నైట్ స్ట్రీట్ ఫుడ్ అండి. నైట్ టైమ్ 12 వరకు అయితే ఉంటుంది. మేమైతే 7 కల్లా వచ్చాము. 7కి ఇంకా అప్పుడప్పుడే వస్తున్నారు అనమాట. ఇంకా 9కి 10కి అయితే ఎక్కువ మంది ఉంటారు. చూసారు కదా ఎన్ని రకాల ట్రక్స్ ఉన్నాయో. కాకపోతే మాకు కావాల్సింది కొరియన్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. దానికోసం అయితే వచ్చేసాము. కొరియన్ స్ట్రీట్ ఫుడ్ మాకు వైజాగ్ లోని బీచ్ దగ్గర అయితే ఉంటదండి. అక్కడికైతే వెళ్ళే వాళ్ళమి. కాకపోతే ఇక్కడికి కూడా వచ్చిందని చెప్పేసి ఫుల్ గా ఎంజాయ్ చేద్దామని అయితే వచ్చేసాము. మా పిల్లలకి కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ది ఐటమ్స్ అయితే బాగా ఇష్టము. మేము ప్రత్యేకించి రామెన్ కోసం అయితే వచ్చాము. కాకపోతే రామెన్ ఫ్రైడే, సాటర్డే, సండే అయితేనే ఉంటదటండి. మిగిలిన రోజులు అయితే ఉండదు. అయితే సరే అని చెప్పేసి మేము ఏమేమి ఐటమ్స్ తీసుకున్నామో ఇక్కడ చూసేయండి. ఆ టికెట్స్ అయితే ఇచ్చేసారు. అది ఒక్కొక్కటి ఇస్తే ఇచ్చేస్తారు. చికెన్ది శాండ్విచ్ ఒకటి, అలాగే కార్న్ డాగ్స్ అండి. అదే స్పెషల్ ఐటమ్, చాలా బాగుంటుంది. అలాగే కొరియన్ చికెన్ వింగ్స్ అండి. అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. మనకి నార్మల్ వింగ్స్ కన్నా ఈ కొరియన్ స్టైల్లో చేసింది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. రామెన్ కోసం కానీ వస్తే మాత్రం లైన్ అయితే చాలా విపరీతంగా ఉంటుంది. ఈ ఐటమ్స్కి మాత్రం మనకి చాలా ఫాస్ట్గా అయితే ఇచ్చేసారు. నాకు తెలిసి కొంచెం ఇంకా 7 కదండి, ఇంకొంచెం లేట్గా అయితే మాత్రం ఎక్కువ మందే ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి మెనూ చూసారా, ఇదైతే మెనూ ఉంటుంది. ఇది మాత్రం చాలా ఫాస్ట్గా డెలివరీ అయితే ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసరికి కొరియన్ చికెన్ శాండ్విచ్ అనమాట. చాలా టేస్టీగా ఉంది, యమ్మీగా ఉంది. ఇక్కడ చికెన్ వింగ్స్, అవి పైన చాలా స్వీట్నెస్గా, కొంచెం స్వీట్నెస్, స్పైసీ, కారం అన్నీ ఉన్నాయి. మైనేజ్ అయితే ఫుల్గా ఇచ్చారు. వింగ్స్ మాత్రం చాలా టేస్టీగా యమ్మీగా అయితే ఉంటాయి. 6 పీసెస్. ఇక్కడ వచ్చేసరికి కార్న్ డాగ్, అది కూడా ఇచ్చేసారు చాలా ఫాస్ట్గా. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి మా పిల్లలైతే ఒక పట్టు అయితే పట్టేశారు అనమాట. నేనైతే చిన్న చిన్నదే టేస్ట్ చేశాను. పిల్లలకే ఇచ్చేసాను మ్యాక్సిమమ్. మీలో ఎంతమంది కార్న్ డాగ్ తిన్నారండి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. పేరైతే డిఫరెంట్గా ఉంది కదా, కార్న్ డాగ్. ఇది చూసారంటే పైన మైనేజ్ అయితే చాలా చక్కగా అయితే వేసేసారు. 2 ఫ్లేవర్స్ మైనేజ్. చాలా జ్యూసీగా, చాలా యమ్మీగా అయితే ఉంది. చూసారు కదా, ఫైనల్గా నేను కూడా కొంచెం టేస్ట్ అయితే చేశాను, ఎలాగుంది టేస్ట్ అని చెప్పేసి. దీనికోసం అయితే బీచ్ వరకు అయితే వెళ్ళే వాళ్ళం అనమాట. ఇది హ్యాపీగా ఇంకా మా ఇంటికి దగ్గరలోనే ఉంది. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అయితే వచ్చాము. ఇంకా ఐటమ్స్ అయితే తినేసిన తర్వాత అలా నడుచుకుంటూ ముందుకైతే వెళ్ళాము. ముందుకు వెళ్ళిన తర్వాత మా బాబు ఇంకా ఏదో కావాలని అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్టయితే మోమోస్ ఉన్నది. అయితే మోమోస్, ఫ్రై మోమోస్ ఉంటాయి, అలాగే స్టీమ్ మోమోస్ కూడా ఉంటాయి. అయితే చికెన్ స్టీమ్ మోమోస్ కావాలని చెప్పేసి అన్నాడు. అయితే సరే అని చెప్పేసి అది ఆర్డర్ పెట్టాము. అయితే అవి స్టీమ్ అవుతున్నాయి. అక్కడ పరోటాస్ కూడా ఉన్నాయి, రోల్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే మోమోస్కి అయితే కావాలంటే ఆ మోమోస్ స్టీమ్ అవుతున్నాయి. చూసారు కదా. అలాగా ఈ స్ట్రీట్ ఫుడ్లోని మనకి దొరకనిదంటూ ఏది ఉండదు. అన్ని రకాల జంక్ ఫుడ్స్ ఉంటాయి. శుభ్రంగా తిని పాడైపోవచ్చు. డైలీ హెల్తీ ఫుడ్ తిని ఒక రోజు ఇలాంటి జంక్ ఫుడ్లు అయితే తినేసి పాడైపోవచ్చు. ఏం పర్వాలేదు. డైలీ మాత్రం అస్సలు తినకండి, హెల్త్ అస్సలు బాగా ఖరాబ్ అయిపోద్ది. ఇక్కడ వచ్చేసరికి అదైతే స్టీమ్ది ఇచ్చేసారు కదా మోమోస్. ఇంకా టేస్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోయాడు మా బాబు. ఇది మా బాబు మెను, మా అమ్మాయిది కాదు. ఇక్కడ వచ్చేసరికి దానికైతే మైనేజ్ను, రెడ్ కలర్ సాస్ కాదండి, అది రెడ్ కలర్ చట్నీ, చాలా స్పైసీగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి నెలవంక అయితే కనిపిస్తుంది. చక్కగా ఎంత బాగుందని తీసాను వీడియో. వాళ్ళ తమ్ముడు తింటూ ఉంటే అక్క వాటర్ బాటిల్ పట్టుకొని వెయిట్ చేస్తుంది. నేను తగ్గేదేలే, మోమోస్ తిన్నాడు కదా అని చెప్పేసి ఇక్కడికైతే పానీపూరి దగ్గరికి అయితే వచ్చేసింది మా అమ్మాయి. మా అబ్బాయి తినలేదు పానీపూరి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ షిఫ్ట్ అవుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇప్పుడు పానీపూరి మంచి స్టైల్లో అయితే బాగుంటున్నాయి. ఇప్పుడు వాటర్ వాళ్ళు వేయడం కన్నా, గ్లాసుల్లో ఇచ్చే కన్నా ఇలాగా డిఫరెంట్గా మంచి ఫ్లేవర్స్తోనైతే పెడుతున్నారు. చక్కగా బాగుంది. ఇక్కడ మా బాబు దేనికోసం వెయిట్ చేస్తున్నాడో చెప్తాను వినేయండి. 1 by 1 ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా ఇక్కడ డిజర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఇక్కడైతే డిలైట్స్ ఉన్నాయి. డిలైట్స్ లేవంట, వాళ్ళ దగ్గర అవైలబుల్ లేదా అన్నారు. అయితే సరే అని చెప్పేసి హాట్ చాక్లెట్, స్ట్రాబెర్రీ హాట్ చాక్లెట్ అటండి. ఆ చాక్లెట్ బాగా మరించి ఉన్నది. స్ట్రాబెర్రీస్ చిన్న చిన్న పీసెస్ ఆ డబ్బాలో అయితే వేశారు. దాన్నేమో హాట్ చాక్లెట్ ఆ స్ట్రాబెర్రీస్ మీద వేస్తున్నారు. చూసారా ఎంత వేడిగా అయితే ఉన్నదో చాక్లెట్, అలా మరుగుతున్నట్టుగా ఉంది లోపల. అలాగా స్ట్రాబెర్రీలోని హాట్ చాక్లెట్ వేసి ఇది ఏం రకం కొత్త రకం డెజర్ట్ నాకు అర్థం లేదు. నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. అన్ని డిఫరెంట్గా అయితే ఆలోచిస్తారండి పిల్లలు కూడా. చాలా రకరకాల ఫుడ్స్ అయితే తినడానికి ట్రై చేస్తారు. తప్పేం లేదు, అన్ని ఐటమ్స్ మనం ఒక్కోసారి ట్రై చేయడం తప్పలేదని చెప్పేసి నేను కూడా ఛాన్స్ ఇస్తాను అనమాట. అక్కడ పైన టాపింగ్స్ ఏం కావాలని చెప్పేసి అడుగుతుంటే చక్కగా ఇది కావాలి, అది కావాలని మంచిగా అయితే చెప్పేస్తున్నాడు. అన్ని రెండేసి వేసేస్తున్నాడు.
వేసేస్తున్నాడు అనమాట పైన. వేసేసి చక్కగా ఇక్కడైతే తిని ఓపిక లేదు, మొత్తం గడిబిడి అయిపోతుంది అని చెప్పేసి మేమైతే చక్కగా పార్సల్ చేసి ఇచ్చేమన్నాం. ఆ డబ్బాలో పెట్టేసి స్పూన్ పెట్టేసి ఇచ్చేసారు. ఇంక ఇంటికి వెళ్ళాకైతే కుమ్మేయచ్చు. అయితే తమ్ముడి తీసుకున్నాడు కదా, నాకు ఒక డెజర్ట్ కావాలని చెప్పేసి ఆలోచించింది. ఫైనల్గా డోనట్ అయితే సెలెక్ట్ చేసుకుందనమాట. చాక్లెట్ డోనట్ చూసారు కదా, హాట్ చాక్లెట్ డోనట్. అది కూడా చక్కగా ఆ హాట్ చాక్లెట్లోనే డోనట్ని అయితే ముంచేసి ఫుల్గా అయితే చాక్లెట్ అయితే ములుగున్నది. దాని మీదకి టాపింగ్స్ వేయమని అంటే ఏది కావాలని అడిగితే కరెక్ట్గా చక్కగా మంచిగా అయితే సెలెక్ట్ చేసుకుంది. ఆ టాపింగ్స్ అయితే వేయించేసుకుంది. అలాగా డెజర్ట్స్తోనైతే కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, మనం తిన్నది అరగడానికి కొంచెం అయితే సాఫ్ట్ డ్రింక్స్ అలాగే గోలీ సోడా ఏదో ఒకటి కావాలి కదా. అందుకని మా బాబాయ్ అయితే ఈ గోలీ సోడా అయితే ఎంచుకున్నాడు. చక్కగా గోలీ సోడాని తనే కొట్టేసుకున్నాడు. బాగా ఇష్టం గోలీ సోడాని కొట్టడం. అందుకని చక్కగా కొట్టేసి దాన్ని అయితే చక్కగా తాగేస్తున్నాడు. మా అమ్మాయి అయితే కోక్ టిన్ అయితే తీసుకుందనమాట. అలాగా ఇద్దరు డ్రింక్స్తోనైతే ఫినిష్ చేశారు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, పాపం ఏదో చిన్న సింపతి టికెట్ అయితే వేశారనమాట నా మీద. అమ్మాయి ఇన్ని తింటున్నాము, మేము ఇన్ని తింటున్నాము, మరి నువ్వేమీ తినవా అని చెప్పేసి చిన్న డైలాగ్ అయితే వేశారు. అయితే సరే నాకేం వద్దు కానీ అని చెప్పేసి అలా కొంచెం ముందుకైతే వెళ్ళాను. వెళ్తే నాకు ఒక్కటి కనిపించిందండి. అదేంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఫలుదా తిందాము అని చెప్పేసి అనుకోవడమే కానీ ట్రై చేయలేదు ఎప్పుడూను. అయితే సరే అన్నారు కదా, పాపం పిల్లల కోరికను నేను నెరవేర్చాలని చెప్పేసి ఫలుదా అయితే ట్రై చేద్దామని చెప్పేసి చేయమన్నాను. అయితే ఫలుదాలోని ఎన్ని రకాల ఐటమ్స్ మిక్స్ చేశారంటే అమ్మో అస్సలు చెప్పలేమండి. నేనైతే బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే నేను ఎంచుకున్నాను. అక్కడ చూసినట్టయితే ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ వేశారు, దానిపైన అయితే కొంచెం డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేశారు. సేమియా మెయిన్ వేస్తారండి అందులోని, ఉడకబెట్టిన సేమియా వేసి మళ్ళీ అందు మీద కొంచెం స్వీట్నెస్ కోసం అన్ని రకాల జెల్లీలు ఏంటేంటో, అది నాకు తెలిసి వైట్ చాక్లెట్ అనుకుంటాను, వైట్ చాక్లెట్ అలాగే ఆల్ మిక్స్ అయితే చేసేస్తున్నారు. ఏటేటో మా పిల్లలు అయితే ఆశ్చర్యపోయారు, అమ్మో ఇన్ని ఐటమ్స్ చేసేస్తున్నారని. మళ్ళీ ఇంకో రకం ఐస్ క్రీమ్ అయితే కొంచెం వేశారనమాట వైట్ది. ఆ ఐస్ క్రీమ్ వేసిన తర్వాత పైన మళ్ళీ ఇంకా టాపింగ్స్ అయితే వేసేలాగా ఉన్నారని చెప్పేసి చూసారు కదా, అది చాక్లెట్ నాకు తెలిసి ఖర్జూరం అదిని బాగా ఇచ్చేసి అవి వచ్చేసరికి సబ్జా గింజలు కూడా కొంచెం వేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది టమాటా సాస్ అనుకున్నారు కనుక లేదండి, కిసాన్ జామ్, ఆ జామ్ అందులో నుంచి వేశారు. మళ్ళీ ఫైనల్గా అయితే ఆ బ్లాక్ కరెంట్ది చాక్లెట్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ ఐస్ క్రీమ్ పైన ఇంకో టైం వేసేసారనమాట. ఇంకా ఫైనల్గా అయిపోతుంది అని అనుకున్నాను కానీ పైన టూటీ ఫ్రూటీ, చెర్రీ ఫ్రూటు అవన్నీ కూడా పెట్టేసి డ్రై ఫ్రూట్స్ కూడా జల్లేసి ఇచ్చేసారు. ఇన్ని ఐటమ్స్ అయితే వేసారు. లోపల స్టమక్ ఏట్ అవుతుందో నాకైతే తెలియట్లేదు, చాలా గందరగోళంగా ఉంటుంది. ఇంకా పైన చాక్లెట్ కూడా వేసారు చిన్నది, బాగుంది. చాలా డిఫరెంట్గా అయితే చేశారు ఫలుదా. అనుకుంటాం కానండి కొన్ని లైఫ్లోని తినాలండి, కొన్ని ట్రై చేయాలి, మనం మైండ్లో ఉంచేసుకోకూడదు. తినేయాలనుకుంటే తినేయాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి స్టిక్స్ ఉంటాయి కదా, బిస్కెట్ లాగా స్టిక్స్, ఆ స్టిక్స్ అయితే ఇచ్చారు, చాకో స్టిక్స్. వాటిల్లో ముంచుకొని చక్కగా తినచ్చు హ్యాపీగానా. ఇది కూడా నేను పార్సల్ చేసుకున్నాను. ఇక్కడ తినే ఓపిక లేదు, నేను ఇంటికి తీసుకెళ్తుందా అని చెప్పేసి చక్కగా పార్సల్ చేసుకున్నాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? అయ్యయ్యో వెళ్ళిపోకండి మీరైతే వీడియోలో నుంచి. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా చికెన్ షవర్మా. ఏమిట్రా బాబు కడుపా చెరువా అని అనుకున్నారు కనుక ఏం లేదండి, ఏదో అలా సరదాగా అయితే ఈవినింగ్ అలా వచ్చాము, చక్కగా చిల్ అయ్యాము. ఇప్పుడు అయ్యే టెన్షన్స్ ఉంటాయి, అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ ఒక్కసారి పక్కన పెట్టి ఒక్కొక్కసారి ఇలా బయటికి వచ్చి కొంచెం రిలీఫ్గా ఉండేలాగా ఇలాగ ఏదైనా డైవర్ట్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఎవరైనా అంతే, అలాగే ఎప్పుడు ఒకే స్విచ్ మోడ్లో అయితే ఉండకూడదు, మారుతూ ఉండాలి. ఇక్కడ వచ్చేసరికి షవర్మా అయితే దగ్గర ఒక 8 అయితే పేర్చేసాడు అనమాట. ఈ చికెన్ని చక్కగా మ్యారినేట్ చేస్తారు కదా, దాన్ని అలా వేడికైతే కాలుస్తారు. చక్కగా చికెన్ అయితే తురిమేస్తాడు అనమాట. ఆ తురిమేసి దాని అంతటిని పులకాలు ఉంటాయి కదా, ఆ పులకాలు అనమాట ఆయిల్ లేకుండా చక్కగా ఆ హీట్ మీద కాల్చేసి అందు మీద అయితే ఫుల్గా వేసేసి దాని మీద అయితే చికెన్ పీసులు అయితే వేసేసి మళ్ళీ ఇంకొకసారి మైనేజ్ అవన్నీ ఫుల్గా వేసేసి దాన్ని రోల్ చేసేసి ఇచ్చేస్తారు. ఈ చికెన్ షవర్మా అనేది కూడా నేను చాలాసార్లు అనుకుంటున్నాను కానీ ట్రై చేయలేదు. ఎందుకంటే నేను ప్రతిదీ అనుకుంటాను కానండి అంత బేగా ముందుకు వెళ్ళను తినడానికి. పిల్లల వరకు అయితే ఆప్షన్ ఇస్తాను కానీ నేను ఎందుకో అంత రిస్క్ తీసుకోను అనమాట జంక్ ఫుడ్ గురించి. ఏదో పిల్లల కోరిక మీద
మేరకు తీర్చడమే కానీ మనం అంత ఫార్వర్డ్ అయితే అవ్వము. ఇంకా సరేలే మన కోరికను ఎందుకు చంపుకోవాలని చెప్పేసి ఇంక ఈరోజు అయితే ఫుల్గా అయితే నేను కూడా ఫల్దానా ఈ చికెన్ షవర్మా అయితే తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇక్కడితో అయిపోయింది. కంగారు పడకండి, ఇంకేం తీసుకోలేదు. ఇంకా తిన్నగా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఎంతమంది ఈ నైట్ స్ట్రీట్ ఫుడ్కి వచ్చారనేది కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.